బస్సులు లేవు, మెట్రోనే ఆశ. ఆర్టీసీ సమ్మెతో నగర రవాణా దెబ్బ, ప్రయాణికుల రద్దీకి ప్రత్యామ్నాయంగా మెట్రో చర్యలు, అదనపు రైళ్లతో సేవల విస్తరణ, పీక్ అవర్స్లో ఫ్రీక్వెన్సీ పెంపు, ముఖ్య మార్గాల్లో ప్రత్యేక దృష్టి, ప్రయాణికులకు ఉపశమనం కల్పించే ప్రయత్నం అనేటటువంటిది ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది మనకు స్పెషల్ ఎడిషన్లో. హైదరాబాద్లో కొనసాగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మె కారణంగా నగర రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రతిరోజు బస్సులపై ఆధారపడే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్లో బస్సుల కొరతతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ముందడుగు వేసి సేవలను గణనీయంగా పెంచింది. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో రైళ్ల మధ్య వ్యవధిని తగ్గించి పీక్ సమయాల్లో ఎక్కువ ఫ్రీక్వెన్సీతో రైళ్లు నడపాలని నిర్ణయించింది. అదనంగా ప్రధాన కారిడార్లో అదనపు సర్వీసులను ప్రవేశపెట్టి రద్దీని నియంత్రించే చర్యలు చేపట్టింది. మియాపూర్, ఎల్బీ నగర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్, ఎంజీబీఎస్ మార్గాలలో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో రకరకాల రూట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి మరిన్ని రైళ్లు నడిపేటటువంటి అవకాశం నడుపుతున్నట్లు కూడా మనకు ఒక వార్త మాత్రం